ప్రకాశవంతమైన వసంత ఉదయంలో ఒక తల్లిబాతు తన గుడ్లు పగిలే క్షణాన్ని ప్రేమగా చూస్తూ కూర్చుంది. కాని ఒక గుడ్డు మాత్రం మిగిలి ఉంది, ఇతర వాటికన్నా పెద్దది. చివరి గుడ్డు పగిలినప్పుడు ఒక పెద్ద బూడిద రంగు పిల్లబాతు బయటకు వచ్చింది. ఇతరుల్లా అందంగా లేదు, కొంచెం భిన్నంగా ఉంది. రోజులు గడిచాయి. ఇతర జంతువులు ఆ బూడిద బాతును అందం కోసం చేసాగాయి. అతను ఒంటరితనం, బాధ అనుభవించాడు. హృదయం విరిగి ఆ బాతు వ్యవసాయ ప్రాంగణం విడిచిపెట్టింది. చల్లని రాత్రుల్లో, తుఫాన్లలో వేటగాళ్ల నుంచి దాగుతూ అడవిలో తిరిగింది. శీతకాలం వచ్చింది. చెరువు గడ్డగట్టిపోయింది. ఆ పిల్లబాతు చలిలో వణుకుతూ జీవనాశ కోల్పోయింది. సంతం వచ్చినప్పుడు ఆ బాతు చెరువులో మెరుస్తున్న తెల్లని హంసలను చూసింది. నేను వారిలా ఉండగలనా అని ఆశగా ఆలోచించింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఇక బూడిదగా లేదు, అందమైన తెల్ల హంసగా మారిపోయాడు. హంసలు ప్రేమగా అతనిని స్వాగతించాయి. అందంలేని పిల్లబాతు ఇక అందంలేనివాడు కాదు. అతను ఎప్పటినుంచో హంసే. అందం అంటే రూపం కాదు, మనసు, ఎదుగుదల, మన ఆత్మ.